గురువుగారు, మాఘమాసంలో సూర్య ఆరాధన ఎక్కువగా మనం చేస్తాం. అలాగే మాఘ స్నానాల ప్రత్యేకత ఏంటో కూడా తెలియజేస్తారా? వేంపతే సర్వపాపాని మాఘమాసే సమాగతే నాశకాలోయమస్మాకం యది స్నాస్యతి వారిణి అని మాఘ మాహత్యంలో గురుచరిత్రలో తెలియచేస్తారు. అంటే పాపాలన్నీ భయపడతాయిట మాఘమాసం వస్తోంది అంటే. నాశకాలోయం అస్మాకం, ఇది మనకు నాశనాన్ని తెచ్చిచ్చే సమయం. ఈ సమయంలో ఎవరైతే నీటిలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. కనుక సంవత్సర కాలమంతా వారిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న పాపాలమైన మనకు ఇది నాశనమయ్యే కాలము. ప్రాయశ్చిత్తం పరోచైవ మాఘమాసమివోత్తమం నృణాం జన్మాంతరాభ్యాసాత్ మాఘస్నానే మతిర్భవేత్. అంటే ప్రాయశ్చిత్తాలన్నీ చేసుకునే అద్భుతమైన సమయం ఆసన్నమైనప్పుడు నీకు జన్మ జన్మాంతరాల నుంచి వస్తున్నటువంటి ఆ సంస్కారం ఉంటేనే మాఘమాసంలో స్నానం చెయ్యాలన్న ఆలోచన నీకు కలుగుతుంది అని తెలియచేస్తుంది పురాణం. దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ మాఘస్నానం కరోమ్యద్య. నేను నా పాపాలన్నీ పోయి దరిద్రమంతా పోవటం కోసం, శ్రీ విష్ణువుకు సంతోషాన్ని కలిగించటం కోసం మాఘమాస స్నానం చేస్తున్నాను. నా పాపాలన్నీ దీంతో నాశనమైపోతాయి అని మాఘ స్నానం యొక్క ప్రత్యేకత తెలియజేశారు. పాపకాయివ దీప్త్యంతే మాఘ స్నానే తు మానవాహ విముక్త సర్వపాపేభ్యో మేఘేభ్యో ఇవ చంద్రిక అని. నీవు మాఘస్నానం చేయటం వల్ల అగ్నిలాగా తేజోవంతుడవుతావు. ఎలా అయితే మేఘాలు లేనప్పుడు ఆకాశంలో వెన్నెల ప్రకాశిస్తుందో అలా పాపాలన్నీ పోగొట్టుకున్న నువ్వు అద్భుతమైన తేజస్సుతో వెలుగొందుతావు అని మాఘమాసానికి ప్రత్యేకతను తెలియచేస్తూ, మనకు సూర్యుడు ఎప్పుడైతే ఉత్తర దిక్కుగా తన ప్రయాణం ప్రారంభిస్తాడో అప్పుడు సూర్యుడి చైతన్యం పుష్కలంగా మనకు దొరుకుతుందమ్మా. సూర్య చైతన్యమే సకల చరాచర సృష్టికి ఆధారం కనుక ఆ సూర్యశక్తి 6 నెలల తర్వాత మనకు పుష్టిగా దొరకపోతున్న నేపథ్యంలో దానిని అందుకొని నీటికి ఉన్నటువంటి శక్తిని ఇనుమడింపజేసుకుంటూ నీ పాప పంకిలమైనటువంటి జీవితాన్ని సంస్కరించుకోవటానికి మాఘ స్నానానికి మించిన సాధన లేదు.